హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు XAUUSD గోల్డ్ వర్సెస్ యూఎస్ డాలర్ కరెన్సీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా మాట్లాడుకుందాం అంటే గోల్డ్. సో గోల్డ్ ప్రైస్ ఎట్ వెళ్తుంది ఫ్యూచర్లో అనేది ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే ఈ ఫస్ట్ ఇవి చార్ట్ గమనించండి. చార్ట్ ప్యాటర్న్ యాక్చువల్గా ఇది. సో ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనమాట ఇది. సో ఈరోజు మండే. సో లాస్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు ప్రైస్ అనేది ఎంతవరకు వెళ్ళిందని చూస్తే కంప్లీట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఇది. 2033 రైట్ సైడ్ బ్లాక్లో చూడొచ్చు. అక్కడ నుంచి హై 2083, ఆల్మోస్ట్ 60 పాయింట్స్ వరకు ఒకే రోజు గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్ అయింది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ కూడా మీకు క్లియర్గా గమనిస్తే లాస్ట్ ప్రీవియస్ వీక్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 10+ వీక్స్ ఏదైతే ఉన్నాయో ఆ వీక్లీ క్లోజింగ్ కంటే పైన డామినేట్ చేస్తూ అంతకంటే పైన క్లోజింగ్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. మార్కెట్ అనేది కంప్లీట్ బయర్స్ కంట్రోల్లో వచ్చింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో లెట్స్ గో ఫర్ డైలీ చార్ట్ ఫ్రెండ్స్. డైలీ చార్ట్ చూడండి, క్లియర్గా మార్కెట్ అనేది ఈ 200 ఏమైంది కదా, రెడ్ కలర్ లైన్, ఇది బ్లూ కలర్ లైన్, ఈ రెండింటికంటే కంప్లీట్గా పైన ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ 200 ఏమీ కింద బ్రేక్ అక్కడ క్లోజ్ అయితే జనరల్ నెగిటివ్ సెంటిమెంట్ అంటాం. సో ప్రస్తుతానికైతే గోల్డ్ కంప్లీట్గా బుల్స్ కంట్రోల్లో ఉంది. సో మార్కెట్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు మనం గమనిస్తే, సో మార్కెట్ ఇక్కడ 2065 వరకు ఇక్కడ ఫ్రెండ్స్, ఈ లెవెల్ రైట్ సైడ్ బ్లాక్లో వచ్చి మార్కెట్ ఇక్కడ వరకు పుల్ బ్యాక్ అయ్యి నెక్స్ట్ టార్గెట్ అయితే 2141 ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడే ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ చూడండి, ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ 3rd ఫార్మేషన్ అయిన వీక్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది ఈ వీక్ క్యాండిల్ హై గమనిస్తే 2142 ఉంది. రఫ్లీ ఎగ్జాక్ట్గా మనం ఆ లెవెల్ అనేది మనము ఇగ్నోర్ చేసి 1 or 2 పాయింట్స్ కింద వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2138 or 137 ఫ్రెండ్స్. ఇది గ్యారెంటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా నేను చెప్పిన లెవెల్ 2165 లెవెల్. సో ఇక్కడ పుల్ బ్యాక్ అనవచ్చు ప్రైస్. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ హై అప్పుడు ప్రీవియస్గా చూస్తే ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అయింది. ఈ 2065 లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఫార్మేషన్ ఉంది. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ప్రైస్ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. జూమ్ చేస్తాను. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసి ప్రైస్ పైకి వెళ్ళింది. సో ప్రైస్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో పుల్ బ్యాక్ అనేది అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కమింగ్ డేస్లో ప్రైస్ పుల్ బ్యాక్ అవ్వచ్చు 2065 లెవెల్కి, లేదంటే కంటిన్యూస్గా అప్ అండ్ అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ బయర్స్ కంట్రోల్ ఉంటుందో అది పుల్ బ్యాక్ అవ్వచ్చు, అవ్వకపోయినా కూడా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈవెన్ మనము మీరు హవరీ చార్ట్లో గమనించండి, కంప్లీట్గా ఇక్కడ ఎవ్రీ టైం ప్రైస్ అయితే 200 మీద ఇక్కడ రావడము, సపోర్ట్ తీసుకోవడం, మళ్ళీ ఇక్కడ రావడము, సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యింది. మళ్ళీ ఈ లెవెల్ ఇక్కడ 200 దగ్గర సపోర్ట్ చేసుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, ఇక్కడ సపోర్ట్ చేసుకుని బౌన్స్ బ్యాక్ అయింది. సో ఈ లాజిక్ ఏంటని గమనిస్తే మార్కెట్ అనేది 200 EMI సపోర్ట్ అనేది సెల్లర్స్ బ్రేక్ చేయలేకపోతున్నారు. సో ఇదొక కంప్లీట్లీ హ్యూజ్ బుల్లిష్ సిగ్నల్ ఫ్రెండ్స్. ఈవెన్ హవరీ చార్ట్లో గమనిస్తే కూడా మనకి EMI లైన్స్ క్రాస్ ఓవర్ అయినాయి. 200 EMI లైన్ అనేది ఎప్పుడైతే 50 EMI క్రాస్ అవుతుందో అది మనకు పాజిటివ్ సిగ్నల్ జనరల్గా చార్ట్ ట్రెండ్స్ ప్రకారం. సో నేను అనుకోవడం ఓవరాల్గా కమింగ్ డేస్లో మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అవ్వచ్చు 2065 లెవెల్ వరకు, అంతకంటే కింద పుల్ బ్యాక్ అయ్యే అవకాశం లేదు ఫ్రెండ్స్. నేను అనుకోవడం మీకు మార్క్ చేస్తాను. ఇది లోయెస్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఆ క్యాండిల్ లో. 1 సెకండ్. సో ఇది లో ఫ్రెండ్స్, 2039 ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ లో గనక మార్కెట్ బ్రేక్ అయితే మనము స్లైట్లీ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం అని చెప్పొచ్చు. మార్కెట్ కంప్లీట్గా గోల్డ్ అనేది బేరిస్ అయిపోవాలంటే ఇంకొక లెవెల్ మార్క్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ 1984. సో ఈ లెవెల్ అనేది కంప్లీట్గా ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ దీని కింద మార్కెట్ అండ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫ్యూచర్లో గోల్డ్ అనేది బేరిస్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న సిచ్యుయేషన్ ప్రకారం మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశమే లేదు. మీకు చార్ట్సే క్లియర్గా చెప్తున్నాయి ఫ్రెండ్స్, ఎటువంటి ఇండికేటర్ అవసరం లేదు. కేవలం మీకు ఒక హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో, వాళ్ళ ఎలా ఇన్వెస్ట్ చేస్తారో మార్కెట్లో, అది ఒక క్యాండిల్ స్టిక్స్ రూపంలో వాళ్ళ బయింగ్ ఇంట్రెస్ట్ ఉందా, సెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉందా, ఇక క్యాండిల్ ఫార్మేషన్ దాన్ని బట్టి క్లియర్గా ఎవరైనా చెప్పచ్చు ఫ్రెండ్స్. పెద్ద కష్టమేం కాదు ఇది. సో ఇప్పుడున్న ఓవరాల్గా చూస్తే మార్కెట్ అనేది 2065 అనేది లోయెస్ట్ లెవెల్. ఇక్కడ సపోర్ట్ తీసుకొని కంపల్సరీ అప్ అండ్ అవకాశం ఉంది. ఈ 2039-40 ఇది కనుక ఈ క్యాండిల్ అనేది బ్రేక్ అయితే డైలీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ 2039 లెవెల్ అనేది మార్కెట్ బ్రేక్ అయితే స్లైట్లీ బియర్ కంట్రోల్లో మార్కెట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.
మార్కెట్ అయితే ఓవరాల్గా ప్రిడిక్షన్ అనే చెప్పగలిగితే అవుట్ ఆఫ్ 100లో 70-80% అనేది మార్కెట్ కంపల్సరీ అప్ ట్రెండ్ అవకాశం ఉంది. కమింగ్ డేస్లో ఎక్కువ టైం కూడా లేదు ఫ్రెండ్స్. నేను ఎక్స్పెక్ట్ చేయడం కమింగ్ మ్యాక్స్ ఒక 15-20 ట్రేడింగ్ సెషన్ ఫ్రెండ్స్, రఫ్లీ 1 మంత్ అనుకోండి. సో 1 మంత్ లోపు అది మ్యాక్సిమం టైం. ఈవెన్ మినిమం మనం మాట్లాడుకుంటే విత్ ఇన్ వీక్, ఇంకా మినిమం మాట్లాడుకుంటే 2-3 డేస్లో కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఈ హై లెవెల్ 2138-137 లెవెల్స్. లెట్స్ సీ ఫ్రెండ్స్, చూద్దాం కమింగ్ డేస్లో ప్రైస్ మూవ్మెంట్ బట్టి నేను ఫర్దర్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.